హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో మొగలై బిర్యానీని చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసి చూపించబోతున్నానండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. అసలైన మొగలై బిర్యానీ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. అలాగే బిర్యానీ తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీగా ఉండే మొగలై బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ఒక పెద్ద గిన్నెను తీసుకుని శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. నేను ఏ గిన్నెలో అయితే దమ్ చేసుకుంటానో ఆ గిన్నెలోనే చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. చికెన్ని ఎవరికి నచ్చిన సైజులో వారు ముక్కలుగా చేసుకుని తీసుకోవచ్చు. దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, చికెన్కి సరిపడా ఉప్పు, తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోవాలి. దానిలోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న ముక్కలుగా కట్ చేసిన 10-15 వరకు జీడిపప్పు, బాదం, పిస్తా వేసుకోవాలి. దానిలోనే 5-6 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, 4 యాలకులు, 5-6 లవంగాలు, 2 ఇంచుల చెక్క, 1 స్టార్ ఫ్లవర్, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం జాపత్రి, బండ పువ్వు వేసుకుని గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్, గుప్పెడు పుదీనా తరుగు, గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకొని 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. దానిలో 1/4 లీటర్ వరకు కమ్మటి పెరుగుని వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలు, పెరుగు అంతా చికెన్కి బాగా పట్టేలాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. అలా బాగా కలిసిపోయిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని ఇంకో 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. చికెన్ని ఎంత బాగా కలుపుకుంటే ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. అలాగే ముక్క కూడా చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. అలా చికెన్ అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 1 గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉండి చికెన్ని ఎక్కువసేపు నానబెట్టేటట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కనీసం గంట సేపు అయినా చికెన్ అయితే నానాలి. బిర్యానీ చేసుకునే అరగంట ముందు రైస్ని నానబెట్టుకోవాలి. 3 గ్లాసుల బాస్మతి రైస్ని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నిండుగా నీళ్లు పోసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న 3 గ్లాసుల రైస్ 750 గ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు రైస్ని వండుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెను తీసుకుని ఎసరకు సరిపడా వాటర్ వేసుకుని 2-3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. దానిలోనే బిర్యానీ ఆకులు, హోల్ మసాలా దినుసులు వేసుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడు ఏమైతే వేసుకున్నామో ఆ మసాలా దినుసులన్నీ వాటర్లో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. దానిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అప్పుడే రైస్కి పడుతుంది. ఆ వాటర్ని సాల్ట్ చెక్ చేసుకుంటే ఉప్పగా ఉండాలి. ఇప్పుడు ఆ గిన్నెకి మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. వాటర్ అలా మరుగుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఆ వాటర్ని 2-3 నిమిషాలు అలా మరిగించుకోవాలి. అప్పుడే ఆ మసాలా దినుసుల్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లోకి వెళ్తాయి. అలా 2-3 నిమిషాలు మరిగిపోయిన తర్వాత దానిలో ఉండే మసాలా దినుసులన్నీ తీసేసుకోవాలి. మసాలా దినుసులన్నీ పక్కకు తీసేసుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్ని ఆ వాటర్లో వేసుకుని ఉడికించుకోవాలి. రైస్ని 70% మాత్రమే ఉడికించుకోవాలి. ఇంకా ఎక్కువగా ఉడికించుకున్నట్లయితే దమ్ చేసుకున్నప్పుడు రైస్ పొడి పొడిగా రాకుండా ముద్దగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక మెతుకు పట్టుకుని చూస్తే ముక్క విరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతవరకు రైస్ ఉడికిపోయిన తర్వాత దమ్ చేసుకోవడానికి చికెన్ని నానబెట్టుకున్న గిన్నెను తీసుకుని ఆ చికెన్ మీద ఉడికించుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసుకుని ఆ రైస్ని చికెన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దాని మీద కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత రైస్ ఉడికించిన వాటర్ని 1 టీ గ్లాస్ తీసుకుని ఆ రైస్ మొత్తం పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా ఆ రైస్ మొత్తం వేసుకోవాలి. కొంచెం పసుపు కలిపిన వాటర్ని కానీ లేకపోతే కుంకుమ పువ్వు వాటర్ని కానీ పైన వేసుకుని మూత పెట్టుకుని ఆవిరి బయటకు పోకుండా పైన బరువును కానీ లేకపోతే అంచుల వెంబడి పిండిని కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని 7-8 మినిట్స్ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత
10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని దమ్ చేసుకోవాలి. మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకుంటే అడుగున వాటర్ ఏమీ లేకపోయినట్లయితే పూర్తిగా దమ్ అయిపోయినట్లే. నాకు మొత్తం మీద 30 మినిట్స్ పట్టింది దమ్ చేసుకోవడానికి. అడుగున వాటర్ ఏమీ లేనప్పటి వరకు దమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 15-20 మినిట్స్ అలా వదిలేసి తర్వాత వడ్డించుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉండే మొగలై దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.